టెక్ బిల్డింగ్ సిటీ, హైటెక్ సిటీ బిల్డింగ్, దాన్ని టవర్ ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ కట్టి దాన్ని ఐటీ కంపెనీలు కేటాయిస్తే దాని చుట్టూ ఎవరికి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మణికొండ దాకా దాటి మొత్తం వెళ్ళిపోతూ ఉంది అటువైపు అంతా కూడా. అవకాశం ఉన్న చోట డెవలప్ చేసుకునే బాధ్యత. ఇప్పుడు 70% పెట్టుబడులు అమరావతిలోనే పెట్టిస్తానంటే ఇది కేంద్రీకరణ. మరొకసారి రాష్ట్ర అసమానతలకు గురయ్యి విభజనవాదానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అభివృద్ధి వికేంద్రీకరించాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, పల్నాడు ఇలాంటి జిల్లాల అన్నింటిలో కూడా అభివృద్ధిని వికేంద్రీకరించి పెట్టుబడులను పెడితే ప్రజలకు ఉపాధి వస్తుంది. ఈ మన మైగ్రేషను ఆగిపోతుంది. స్థానికంగా ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. కాబట్టి 70% ఒకసారి పెట్టి అక్కడి నుంచే మొత్తం ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రభుత్వ ఆదాయమే ప్రజల ఆదాయం ఏది ముఖ్యం? రాజధానిలో 70% పెట్టి మిగతా ప్రాంతంలో 70% మంది ప్రజలు నిరాశ్రయం చేస్తారు ఆదాయం లేకుండా. ప్రజల ఆదాయం ఎలా పెంచాలో ఆలోచించండి. ప్రభుత్వ ఆదాయం ఎలా పెంచాలో కాదు ఆలోచించాల్సింది. ప్రభుత్వం అప్పుల్లో ఉందనంటే ప్రజలు అంతకన్నా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని అభివృద్ధిని వికేంద్రీకరించాలి. ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు ఎవరంటే వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కొని పెట్టుకోదలుచుకుని పెట్టుకుంటారు, కొనుక్కుంటారు, ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వస్తారు. కానీ ప్రభుత్వంలో వేల లక్షల ఎకరాలు అవసరం లేదు. రాజధానికి యాక్చువల్గా 5-6 వేల ఎకరాలు సరిపోద్ది. ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు. ఆ 33,000 ఎకరాలను డెవలప్ చేయండి. రైతులందరూ ఈరోజు నిరాశలో ఉన్నారు. వాళ్ళ ఆశల్ని సమాధి చేయకుండా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ముందు తీసుకున్న భూములు అభివృద్ధి చేసి దాన్ని చూపెట్టకుండా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా మేము ఇంకా తీసుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ అవుతుంది తప్ప వ్యాపారం. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుద్ది. ఇప్పుడు కృష్ణానది మీద 4-5 బ్రిడ్జిలు ఎవరి కోసం కడతారు? 4-5 వంతెనలు అంటే అది ఏ వంతెనకు ఎదురుగా ఆ వంతెన రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి. ఇదే ప్రజల కోరిక. రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు, గాలిబోడక అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పరిశ్రమలు పెడితే ఉపాధి పెరిగితే, వ్యవసాయం అభివృద్ధి అయితే అభివృద్ధి అవుతుంది. మానవ అభివృద్ధి జరగాలి. ఈరోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సైతం SDGs అని మార్చేసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మార్చేసింది. టిట్కో ఇళ్ళు కట్టించింది. అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, జప్తు నోటీసులు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇల్లు రానందువల్ల వాళ్ళు అద్దెలు కూడా చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు అవి కేటాయించినందువల్ల గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇప్పటికి కానీ అక్కడ మొక్కలు మొలిచి అన్నీ పగిలిపోయి, పైపులు పగిలిపోయి, గ్లాస్ అద్దాలు పగిలిపోయి ఆయుష్య సగానికి సగం పడిపోయింది. బ్యాంక్ వాళ్ళకి మాత్రం రుణం కట్టాలి, వడ్డీలు కట్టాలి, బయట అద్దెలు చెల్లించాలి. ఈ రకంగా జాతీయ సంపదని వృధా చేయటం, ప్రజల మీద అదనపు భారాన్ని వేయటం ఇది చాలా పెద్ద తప్పు. పాలకవర్గాలు చెప్పే మాటలకి చేస్తున్న పనికి సంబంధం లేదు. ఒకవైపు ప్రజలకి ఇళ్ళు కల్పించడానికేమో స్థలాలు లేవు, డబ్బులు 1,30,000, 1,50,000 ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఎవరు కట్టుకుంటారండి? పునాదులు కూడా లేవు. 5 లక్షలను కనీసం ప్రభుత్వం దానికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి. డబ్బులు సహాయం చేయకుండా స్థలం కేటాయించిన ఉపయోగం ఉంది. కేటాయించిన స్థలం కూడా చాలా చోట చూపెట్టలేదు, పట్టాలు చేతికి ఇచ్చిన. రెండో వైపున పేదవాళ్ళ ఇళ్ళు లాగొట్టేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి చాలా పెద్ద సమస్యగా ఈరోజు మన ముందుకు వచ్చింది. అక్కడ గ్రామాలకు దాదాపు 700 మందిని ఇళ్లలోంచి లేపేశారు. ఇప్పుడు రఘురామరాజు గారు బహిరంగ చెబుతున్నారు మేము 15 రోజులు మిగతా కూల్చేస్తామని. అంటే కూల్చేయటం ఈ ప్రభుత్వం పనే? విధ్వంసాలే చేస్తారా? కట్టించడం లేదా? కట్టించకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ళు కూల్చేసి దిక్కున్న చోటకు పోయి ఉండండి ఎక్కడ పడితే అక్కడ అని అంటే నిరాశ్రయం చేస్తే ఈ రకంగా పేదల్ని, ఇది న్యాయం అని అడుగుతున్నాను. ప్రభుత్వం మౌనంగా ఉంది. 10 రోజులుగా ఇది పెద్ద వివాదంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నడుస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు గారు బహిరంగంగా నేను ఇల్లు కూలగొట్టిస్తాను 15 రోజుల్లో అని చెబుతూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉంటుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే మీరు చెప్పేటువంటి మాట మీద మీ మాట మీద చిత్తశుద్ధి మీకే లేదు. చెప్పే మాట మీద నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం చూపెట్టాలి, ఇళ్ళు కట్టించాలి. దీని మీదకి తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీదకి అన్నట్టు ఎందుకు కూలగొట్టేస్తున్నామని అంటే నీళ్లు మురికి అవుతున్నాయి. ఇళ్ళు ఉన్న చోట మురికి కావా? డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవాలి. మీరు డ్రైనేజ్ సిస్టమ్ కల్పించకుండా సౌకర్యం రోడ్డు వేసింది, సిమెంట్ రోడ్డు వేశారు ఇంతకుముందు 10 ఏళ్ల క్రితమే. మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు పెట్టలేదు? వాళ్ళందరూ వాళ్ళు గుంతలు తవ్వుకొని టాయిలెట్ కట్టుకున్నారు. ఇప్పుడు టాయిలెట్లో నుంచి ఓట దిగి కాలువలో కలుస్తుందట. అసలు ఏమైనా అర్థం ఉందా ఇది? పులి మేకను తింటానికి పులి ఆడిన సామెతలాగా ఉన్నాయి. ఇటువంటి సాకులు చూపెట్టి పేదవాళ్ళ ఇల్లు కొల్చడం అనేది చట్టవిరుద్ధం. వాళ్ళ ఇళ్ళు అన్నిటిగా పునర్నిర్మించాలి, కూలగొట్టడం ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరొక వైపు భూముల్ని ఇష్టానుసారం కేటాయించేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం వారు అధికారికంగా రిజైండర్ ఇచ్చారు. 99 పైసలకు మేము అమ్మలేదు, వర్షా కంపెనీకి 1,50,00,000 అమ్మామని.
ఈ ఎవరిని ఇవ్వటానికి 10-15 రోజులు పెట్టాల్సి వచ్చిందా మీకు అని నేను అడుగుతున్నాను. ఎప్పుడో 2021లో ₹1,00,00,000 అమ్మితే గత ప్రభుత్వం, ఈరోజు మరలా అదే కోటికి ఎట్లా అమ్ముతారు? డబ్బులు వాల్యూ పెరగలేదా? సరే, 1,50,90,000 అది ఒకవైపు ఉంచండి. అసలు ఆ కంపెనీ, డేటా కంపెనీ, దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి? డేటా కంపెనీ ఏమైనా అనుభవం? కనీసం పోనీ టీసీఎస్ అంటే అనుభవం ఉన్న కంపెనీ, ప్రజలు కూడా ఎంతమంది నమ్మకం పెట్టుకుంటారు, ఇది వస్తుంది, పెడతారు, ఈరోజు కాదు రేపైనా ఉద్యోగాలు వస్తాయని. ఇది ఏ నమ్మకంతో దీనికి మీరు భూములు కేటాయించారు? ఎట్లా అమ్ముతారు భూములను? అమ్మటమే, లీజు కాదు, కేటాయింపు కాదు. ప్రభుత్వానికి వాటా లేదు అందులో. 99 పైసలు కాదు, ₹1,00,00,000 ఇచ్చారు. ఎట్లా? విశాఖ లాంటి నగరంలో అత్యంత విలువైనటువంటి ఆ కొండ మీద ₹1,00,00,000 వస్తుంది ఎకరాకి. పోనీ మేము చౌకగా ఇచ్చాము కంపెనీ పెట్టడానికంటే, పెట్టి కంపెనీ ఉపాధి కల్పిస్తుందా? రేపు 3 నెలల తర్వాత మూసేస్తే ఎవరు బాధ్యులు? ఇప్పుడు అక్కడే ఐటీ కంపెనీలు విశాఖలోనే 2/3 ఐటీ కోసం కట్టినటువంటి బిల్డింగ్లో 2/3 ఖాళీగా ఉంది. ఎందుకు ఇన్నేళ్ళు 10 ఏళ్ళు అయినా ఎందుకు కంపెనీలు రాలేదు అక్కడికి? ఎందుకు పెట్టలేదు? గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, మీ ప్రభుత్వం పెట్టించవచ్చుగా. మరి కొత్తగా భూములకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? అదానికి గత ప్రభుత్వం 130 ఎకరాలు కేటాయించిన డేటా సెంటర్ కోసం ఇంతవరకు అక్కడ ప్రారంభోత్సవం కూడా జరగలేదు, పునాదులు కూడా వేయలేదు. అసలు కార్యక్రమం అసలు ఏమీ లేదు. 4 ఏళ్ళు పాటు ఎందుకు ఉంది? ఆ భూములను వెనక్కి తీసుకోండి. అదానికి కేటాయించిన 130 ఎకరాలు వెనక్కి తీసుకోండి. వెంటనే వాళ్ళు కట్టాలి. కట్టకపోతే వేరే వాళ్ళు కేటాయించండి, లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించండి. రైతుల భూములు బలవంతంగా లాక్కొని ఇప్పటికే వేలాది ఎకరాలు ఖాళీగా ఉంటే మళ్ళీ కొత్తగా భూములు సేకరిస్తాం, అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరు. ఉన్న భూముల్లో ముందు అభివృద్ధి చేయండి, అక్కడ పరిశ్రమలు పెట్టించండి, లేదా వెనక్కి తీసుకొని పేదలకు పంచండి. పేదలకు ఇవ్వడానికి భూములు లేవు, పెట్టుబడిదారులకు మాత్రం భూములు ఇస్తారు, వాళ్ళకి పెట్టరు. కంపెనీలు ఉద్యోగాలు ఎవరు? బ్యాంకుల్లో తాకట్టు పెడతారు, లోన్లు తీసుకుంటారు, ఎగ్గొడతారు, దేశాన్ని ముంచేస్తారు. ఇదే ఈరోజు అభివృద్ధి అంటే. ఈ పాలసీ రాష్ట్రానికి నష్టం. దీని తక్షణం పేదవాళ్ళకు భూములు ఎక్కడైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకి ఇళ్ళు కేటాయిస్తూ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి. కానీ ఉల్ఫా కంపెనీలు అంటే అడ్రస్ లేని వాళ్ళు, ఊరి పేరు లేని వాళ్ళు, ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేయకుండా ఖాళీగా భూములు పెట్టి మోసం చేసే కంపెనీలకు ఇవ్వద్దు. మీరు దాని మీద నియంత్రణ ఉండాలి. ఇప్పటికే పెట్టకుండా తీసుకున్న 1,00,000 ఎకరాలు, వాటి మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏపీఐసీ ద్వారా సేకరించిన భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత